అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉందండి పరిపాలన, ఇప్పుడు జగన్ గారు వచ్చాక పరిపాలన ఎలా ఉంది? జగన్కి పరిపాలన అయితే లేటెస్ట్ బాగుంటుంది, తాగపోతే బాగోలేదు. ఎంతకంటే ఎందుకని అంటారు? అది రకరకాలుగా బ్యాండ్ ఇచ్చేస్తుందంట అది. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పినందుక ఎంతకంటే ఏముంటుంది అంటే మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పారు కదా ఆ రోజు పూర్తిగా. చేశారంటే ఇక్కడ చేయలేదు ఇంకా చేయలేదు. ఎలా ఉన్నాయి రేట్లు, ఎలా ఉన్నాయి రేట్లు? 200, 150, 130. ఇంకా కాస్ట్ల బ్యాండ్లు అయితే 800, 820 ఇలా. క్వాలిటీ ఎలా ఉంది అది? క్వాలిటీ అదే చెప్తున్నాను కదా, రకరకాల బ్యాండ్లు. ఇలా ఈ బ్యాండ్ తాగితేమా రేపు ఆ బ్యాండ్ ఉండదు, మారిపోతుంటాయి. ఇంకెంతకంటే ఏముంది? చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉండేది? అప్పుడు ఒకటే బ్యాండ్ ఉండేది, మన ఏ బ్యాండ్ నచ్చిన బ్యాండ్ తాగినంత బాగుండేది. ఇంకేంటి రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రేట్లు తక్కువే. 120, 120, ఐబీ 120, ఎంసీఎస్ 120. పథకాలు ఏమైనా అందినాయా మీకు జగన్ గారు పెట్టినవి? పథకాలు పెన్షన్లు అంతనే, ఇంకేముంది? పెన్షన్లు పెన్షన్ ఇంకేం అందట్లేదు మీ ఇంట్లో? కానీ మా ఇంట్లో 40 సంవత్సరాలకి అది పెన్షన్ వస్తుంది, ఆటోడికి 10,000 వస్తుంది. ఇంకా వాలంటీర్లు ఏమైనా వచ్చారు మీ ఇంటికి? జగన్ అన్న సురక్ష అని చెప్పి ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? అలాంటివి ఏమి లేవు, ఇంకేం రాలేదు. ఇంకేం రాలేదు. అంటే రేపు రాబోయే 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవును. మరి ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? అంటే పెద్దలు అనుకోవడం దెబ్బగా ఉంటుంది అనేసి అనుకుంటున్నారు. అంటే భవిష్యత్తు బాగుండాలి అంటే రేపు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? అందరూ అన్ని విధాలుగా చూసుకుంటారు, రకరకాలుగా అనుకుంటారండి. దానికి మనం ఏం చెప్పగలం? అంటే చంద్రబాబు గారు అయితే మంచిగా ఉంటుందా లేదా జగన్ గారు అయితే మంచిగా ఉంటుందా? మనకి ఏం చెప్పగలం చెప్పండి? అంటే ఎవరో ఒక పేరు ఉంటుంది కదా మీ మనసులో. పేరు అనేది ఏముంటుంది, మనం ఒళ్ళుకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం ఓకే ఆ రోజులు.